నార్మల్ గా అయితే మనం చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి నెక్ వెడల్పు 2 ఇంచులు తీసుకుంటాం కదా, కానీ ఇక్కడ మనకి హ్యాండ్ అనేది పైకి లేచినట్లుగా రాకుండా ఉండాలి అంటే మనం నెక్ వెడల్పు అనేది పెంచుకోవాలన్నమాట. అంటే ఇక్కడ 2 ఇంచులు కాకుండా 2.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? మీకు ఎప్పుడైతే నెక్ వెడల్పు అనేది తగ్గుతుందో అప్పుడు మనకి ఆటోమేటిక్ గా హ్యాండ్ అనేది పైకి లేస్తుంది అనమాట. మీకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఇక్కడ మనం నెక్ వెడల్పు అనేది 1/2 ఇంచు పెంచుకోవాలి. ఇక మిగిలిన ఈ 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం అనమాట. ఇక్కడైతే మనం నెక్ వెడల్పు 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కింది వైపు వచ్చేసి ఈ 2.5 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ కానీ లేదంటే 3/4 ఇంచ్ కానీ కలుపుకొని మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2.5 ఇంచులకి 3/4 ఇంచ్ కలుపుకొని 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. అంటే మీకు నెక్ కొంచెం బ్రాడ్ గా కావాలి అనుకుంటే మీరు 3 ఇంచులకి మార్క్ చేసుకోండి. అంత బ్రాడ్ వద్దు అనుకుంటే మీరు 2.5 ఇంచులకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు.